హలో ఎవ్రీవన్, కొత్త జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఎప్పటికప్పుడు కొత్త జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. కాబట్టి నా వీడియోలు చూడడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మరికొత్త జాబ్ నోటిఫికేషన్ ఏంటంటే రైల్వే సంబంధించి కొత్త జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే మొత్తం 4029 వేకెన్సీస్తో మీ ముందుకు తీసుకొని వచ్చాను. దీనిలో మంచి బేసిక్ ఉంది. 35,400 మినిమం బేసిక్తో మంచి శాలరీతో ఈ పోస్టు తీసుకొని రావడం జరిగింది. దీనికి సంబంధించి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఆగస్టు 14th ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 13th వరకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. ఆ ఫీ పేమెంట్ మాత్రము 15th సెప్టెంబర్ వరకు ఫీ పేమెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అప్లికేషన్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి 15th నుండి 25 సెప్టెంబర్ వరకు కరెక్షన్స్ చేసుకోవడానికి అవకాశము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏజ్ సంబంధించి వచ్చేసి 18 to 33 years ఏజ్ ఉండాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదే ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోగలరు, అప్లై చేసుకోగలరు. ఎందుకంటే భారీ వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మంచి జాబ్తో ముందుకెళ్ళగలరని ఆశిస్తున్నా. కాబట్టి ముందే అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఎగ్జామ్ ప్యాటర్న్. దీనిలో ఎగ్జామ్ సంబంధించి మొత్తం 4 స్టేజెస్లో ఉంటాయి. దానిలో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి CBT 1. దీనిలో 100 క్వశ్చన్స్ ఉంటుంది, 100 మార్క్స్ ఉంటుంది. టైం వచ్చేసి 90 minutes ఇవ్వడం జరిగింది. దీనిలో సబ్జెక్టులు వచ్చేసి మ్యాథమెటిక్స్ సంబంధించి 30 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ సంబంధించి 30 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 25 క్వశ్చన్స్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ సంబంధించి 15 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్తో ఈ CBT 1 ఉన్నది. అదే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్టేజ్ CBT 2. దీనిలో 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ ఉన్నవి. దీనిలో 120 minutes టైం ఇవ్వడం జరిగింది. దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి టెక్నికల్ అబిలిటీ, కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి బేసిక్ కంప్యూటర్ సంబంధించి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సంబంధించి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ 10 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ సంబంధించి 5 క్వశ్చన్స్. మొత్తం వచ్చేసి 150 క్వశ్చన్స్తో 150 మార్క్స్తో దీంట్లో ఇవ్వడం జరిగింది. స్టేజ్ 3. దీనిలో ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ 4 మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటాయి. A1 A3 మెడికల్ అని, B1 B2 మెడికల్ అని జాబు సంబంధించి మెడికల్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఫస్ట్ వన్ JEE జూనియర్ ఇంజనీర్. దీనికి సంబంధించి 3 years ఇంజనీరింగ్ డిప్లొమా లేదా BE BTech ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి DMS డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ సంబంధించి దీనిలో ఇంజనీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ BTech చేసి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి CMS కెమికల్ మెటరాలజికల్ అసిస్టెంట్. సైన్స్లో డిగ్రీలో సైన్స్ సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు స్పెసిఫిక్ ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ సబ్జెక్ట్ కంపల్సరీ ఉండాలి. ఇది ఉంటేనే దీనికి సంబంధించి ఎలిజిబుల్ ఉంటుంది. కాబట్టి ఈ CBT 1 CBT 2 అనేది ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఒక్కొక్క
స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. www.rrbapply.gov.in ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి.